నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టికల్ 370 పై సంచలన వ్యాఖ్యలు చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. 370 ఆర్టికల్ తొలగిస్తే భారత్తో జమ్మూ కాశ్మీర్కు బంధం ముగిసినట్లే అన్న మెహబూబా ముఫ్తీ. కియా మోటార్ కంపెనీ ఏపీకి రావడానికి కారణం ప్రధాని మోదీయే అన్న జగన్మోహన్ రెడ్డి. కాదు నన్ను నమ్మి కియా మోటార్ కంపెనీ ఏపీకి వచ్చిందన్న చంద్రబాబు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇసుక మట్టి అన్ని దోచేస్తారన్న వైసీపీ నేత మోహన్ బాబు. సుపరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్న కలెక్షన్ కింగ్. టీఆర్ఎస్ కు 16 స్థానాలు ఇస్తే ఏం సాధిస్తారన్న డీకే అరుణ. ఇప్పుడున్న 13 స్థానాలతో ఏం సాధించారో తెలపాలన్న బీజేపీ నేత లక్ష్మణ్. ఇక ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం తొలగిస్తే భారత్తో జమ్మూ కాశ్మీర్కు బంధం ముగిసినట్టేనని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇండియాతో జమ్మూ కాశ్మీర్కు ఉన్న బ్రిడ్జ్ అయిన ఆర్టికల్ 370ని తొలగిస్తే జమ్మూ కాశ్మీర్ ఇండియాకు మధ్య ఉన్న సంబంధాలపై మళ్లీ చర్చించుకోవాల్సి ఉంటుందని ఆమె అన్నారు. అప్పుడు మరిన్ని కొత్త కండిషన్లు వస్తాయని చెప్పారు. ముస్లిం మెజార్టీ రాష్ట్రమైన జమ్మూ కాశ్మీర్ భారత్తో కలిసి ఉండాలని ఇప్పటికీ మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A ద్వారా జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇతర ప్రాంతాల ప్రజలు ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయకుండా ఈ ఆర్టికల్ అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి మార్పులు చేయడమో లేక పూర్తిగా తొలగించడమో చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మెహబూబా ముఫ్తీ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. శుక్రవారం కోర్టుకు హాజరైన ఆయన శనివారం మళ్లీ ఎన్నికల రోడ్ షోలో పాల్గొంటూ అభ్యర్థులు, కార్యకర్తల ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు. కర్నూలు, అనంతపురం జిల్లాలో రోడ్ షోలు నిర్వహించిన జగన్ తన ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. మడకశిరలో ఆయన మాట్లాడుతూ ఏపీకి కియా మోటార్స్ను తెచ్చింది తానేనని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, కానీ కియా మోటార్స్ను ఏపీకి తెచ్చింది ప్రధాని నరేంద్ర మోదీ అని వ్యాఖ్యానించారు. ప్రధాని వల్లే కియా అనంతపురానికి వచ్చిందని అన్నారు. అయితే కియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు భూ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. కియా మోటార్స్ రాకముందే అనంతపురంలో రైతుల నుంచి భూములు తీసేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో ఒక్క కంపెనీ కానీ పెట్టుబడి కానీ ఏపీకి రాలేదని అన్నారు. సీఎం హోదాలో ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. నిరుద్యోగులు, రైతులు, డ్వాక్రా మహిళలందరినీ మోసం చేశారంటూ జగన్ మండిపడ్డారు. తన 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు అందరినీ మోసం చేశారని, కనీసం 6,000 స్కూళ్లు మూతపడ్డాయని ఆరోపించారు. మేనిఫెస్టోలో కులానికో పేజీ పెట్టి అందరినీ వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. తాగునీరు ఇవ్వరు కానీ నదుల్లో ఉన్న ఇసుకను మాత్రం దోచేస్తారని మండిపడిన జగన్, ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎంఆర్ఓ వనజాక్షిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెడితే చంద్రబాబు ఏం చేశారో చెప్పారని నిలదీశారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి నరసన్నపేట, రాజాం పట్టణాల్లో రోడ్ షోలు నిర్వహించిన చంద్రబాబు ఎచ్చర్లలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కియా మోటార్స్ను ఏపీకి తీసుకొచ్చింది తానేనని స్పష్టం చేశారు. కొరియాకు చెందిన ప్రపంచ స్థాయి కార్ల తయారీ సంస్థ కియాను గుజరాత్ తీసుకువెళ్లాలని ప్రధాని నరేంద్ర మోదీ భావించారని, కానీ కియా యాజమాన్యం మోదీని కాదని తనను నమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టారని చంద్రబాబు వివరించారు. అంతకుముందు ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ ఏపీకి కియాను తీసుకొచ్చింది మోదీయేనని వ్యాఖ్యానించడం గమనార్హం. జగన్ వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు విస్పష్టంగా బదులిచ్చారు. కియా మోటార్స్ను అనంతపురం తీసుకురావడానికి నేను చాలా ప్రయత్నించాను. మోదీ కూడా కియాను గుజరాత్ తీసుకెళ్లడానికి రంగంలో దిగారు. కియా ప్రతినిధులపై ఎంతో ఒత్తిడి పెంచారు. కానీ కియా ప్రతినిధులు నన్ను నమ్మారు, కానీ మోదీని నమ్మలేదు. అందుకే కియా ఏపీలో అడుగుపెట్టింది అంటూ వివరణ ఇచ్చారు. ఇక గత ఎన్నికల్లో కాంగ్రెస్కి పట్టిన గతే ఇప్పుడు టీడీపీకి పడుతుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జివిఎల్ నరసింహారావు విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 100 కోట్ల సొమ్ము కొట్టేసి ఆ అవినీతి డబ్బుతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. బయట వ్యక్తి గుంటూరు ఎంపీగా ఉండబట్టే అక్కడ అభివృద్ధి జరగలేదని అన్నారు. రియల్ ఎస్టేట్ కేంద్రంగా అమరావతిని మార్చేశారని జివిఎల్ విమర్శించారు. కేంద్ర పథకాలని టీడీపీ తన యాడ్స్గా టీవీలో ఇస్తోందని, అందుకే చంద్రబాబుకు స్టిక్కర్ బాబు అనే ముద్ర పడిందని అన్నారు. ఏప్రిల్ నెలలో బీజేపీ అగ్రనేతలు ఏపీకి రానున్నారని జీవీఎల్ తెలిపారు. ఏప్రిల్ 1న మోదీ, 4న అమిత్ షా, 5న యోగి ఆదిత్యనాథ్,
10న నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు నిప్పులు చెరిగారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఇసుక, మట్టి ఇలా అన్నీ దోచేస్తారని టీడీపీ నేతలపై ఆయన ఆరోపించారు. ఫినిష్ చంద్రబాబు పార్టీ, నో మోర్ చంద్రబాబు పార్టీ అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశాన్ని నమ్ముకున్న సోదరులారా, మళ్లీ మీకు ఈ టర్మ్ లేదు అని అన్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బాగా చేయకపోతే ఇంకో టర్మ్లో ఆ పార్టీకి అవకాశం వచ్చినా చంద్రబాబుకు మాత్రం వద్దని సూచించారు. అన్న ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అమాయకులని, అందుకే చంద్రబాబు వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారని, లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్న దొంగ అని ఆరోపించారు. ఇక 5 ఏళ్లు అధికారంలో ఉన్న మోదీ చేసిన ఒకే ఒక పని నోట్ల రద్దుతో సామాన్యుల నోట్లో మట్టి కొట్టడమేనని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ములుగులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు పూర్తవుతోందని, కానీ కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కుంభకోణాలపై ఒకదానిపై మరొకటి ఆరోపణలు చేసుకోవడం తప్ప దేశంలోని ప్రధాన సమస్యలను పట్టించుకున్నది లేదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల కంటే కొంచెం పెద్దవి మాత్రమేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. దక్షిణ భారతదేశంలో 6 రాష్ట్రాల్లో మొత్తం లోక్సభ స్థానాలు 130 ఉంటే 10 స్థానాలు కూడా గెలవలేని పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. అభివృద్ధి జాతీయ పార్టీలతోనే సాధ్యమనడాన్ని ఖండించిన కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీల వల్ల ఏం అభివృద్ధి జరిగిందో చెప్పాలని అన్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ విమర్శించారు. అహంకారంతో, అధికార మదంతో విర్రవీగే నాయకులకు నిన్నటి ఎల్బీ స్టేడియం సభ అట్టర్ ఫ్లాప్ కావడంతో ఏం చెయ్యాలో పాలుపోవడం లేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైందని, రాబోయే ఎన్నికల్లో మోదీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2 యాగాలు చేసిన మీరు హిందువా? ఏ విధంగా హిందువో మీరు చెప్పాలి. వక్రబుద్ధితో నువ్వు చేసే యజ్ఞం కాదు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కంటే పెద్ద ముస్లిం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీకి ఈసారి 300 సీట్లు వస్తాయని లక్ష్మణ్ జోస్యం చెప్పారు. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్లు 150 కాకుండా 300 సీట్లు వస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. నోటి దురుసు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు చేదరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విముక్తం చేయాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడిస్తేనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి సెక్రటరియేట్కు వస్తారని లక్ష్మణ్ అన్నారు. సారు కారు 16 కాదు, బారు బీరు సర్కారు అన్న రీతిలో తెలంగాణ ప్రభుత్వం తీరు ఉంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శతకోటి లింగాలు బొడిలింగం కేసీఆర్ అని విమర్శించారు. సైనికులను అవమానించిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే నెల 1న హైదరాబాద్లో మోదీ సభ ఉంటుందని ప్రకటించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు డీకేఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కేసీఆర్ మాట్లాడుతున్న మాటలు హిందువులను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. ఇటీవల జరిగిన ఎన్నికలు సీఎం ఎవరో నిర్ణయిస్తే ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రధానమంత్రి ఎవరో తేల్చుతాని అన్నారు. కేసీఆర్ తాను 16 స్థానాలు గెలిచి ఏదో ఒరగబెట్టానని అంటున్నాడని, ఆయన గతంలో 13 మంది గెలిచినప్పుడు ఏం చేశారో చెప్పాలని డీకేఆర్ను ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మళ్లీ ప్రధాని అని స్పష్టం చేశారు. అరుణ నిన్నటి వరకు కాంగ్రెస్లో ప్రముఖ నేతగా కొనసాగారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లోకి వలస వెళ్తూ ఉండడంతో ఆమె కూడా కీలక నిర్ణయం తీసుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆమె మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిగూడలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో తను మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ ప్రచారంలో అఫ్రోజ్, జావేద్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఇక హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ సాయినగర్ కాలనీలలో ఎల్బీ నగర్ డీసీపీ ఆధ్వర్యంలో 236 మంది పోలీసు సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 12 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 15 కార్లు, 21 చిన్న సిలిండర్లు, 25 మద్యం సీసాలు, 20,000 విలువైన నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకుని 16 మంది అనుమానితులు, 5 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జనప్రియ అపార్ట్మెంట్స్లోనే ఇది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలు అందరూ కూడా చాలా సాయం చేశారు. ఈ ప్రోగ్రాంలో వచ్చేసి ఒక 250 ఫోర్స్ ఆల్ ర్యాంక్స్ కలిపి పార్టిసిపేట్ చేసుకున్నారు. దీనిలో మనకు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా దీనిలో పార్టిసిపేట్ అయినాయి. దీంట్లో ఇప్పుడు ఒక 29 వెహికల్స్, 2 వీలర్స్, 3 వీలర్స్, 4 వీలర్స్, డాక్యుమెంట్స్ లేనివి, అలాగే నెంబర్ ప్లేట్స్ లేనివి ఒక సీజ్ చేయడం జరిగింది. అలాగనే ఒక 20,000 వరకు గుట్కా కూడా పట్టుకోవడం జరిగింది. ఒక 21 గ్యాస్ సిలిండర్స్ కూడా ఇల్లీగల్ ఫిల్లింగ్ ఏదైతే అవుతుందో అది కూడా. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ గాయత్రీదేవి జ్యోతిషాలయం దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలి ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యమడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 9405370444. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్ వలన ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి కారణం ఆహారపు అలవాట్లు, కరోనరీ రిస్క్ ఫ్యాక్టర్స్, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, రక్తనాళాలలో కొవ్వు చేరడం. అయితే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి మరియు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండటానికి హార్ట్ ప్లస్ ఔషధం చక్కగా పనిచేస్తుంది. హార్ట్ ప్లస్ ఔషధ శక్తి హృదయ కండరాలను మృదువుగా ఉంచుతుంది. కరోనరీలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేట్లు చూస్తుంది. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని కరిగిస్తుంది. గుండె నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. లో బీపీ, హై బీపీ నుండి కాపాడుతుంది. రక్తంలో ఆక్సిజన్ శాతం పెంచుతుంది. ఇది 100% వనమూలికలతో తయారు చేయబడింది. దీనితో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు. ఇది హృద్రోగులకు దివ్యౌషధం. ఇప్పుడే ఆర్డర్ చేయండి. సెల్ 8099999242. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ఖాతాల క్లోజింగ్ పనుల్లో బ్యాంకింగ్ సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం వాణిజ్య, సహకార బ్యాంకులు పనిచేయవని భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అయితే ఆదివారం మాత్రం ప్రభుత్వానికి రావాల్సిన వసూళ్లు, చెల్లింపుల లావాదేవీల నిర్వహణ కోసం సంబంధిత ప్రత్యేక బ్రాంచులు పనిచేస్తాయని పేర్కొంది. పే అండ్ అకౌంట్స్ బ్రాంచులన్నీ మార్చి 31న పనిచేయాలని కేంద్రం సూచించిందని పేర్కొన్న RBI RTGS, నిఫ్ట్ వంటి డిజిటల్ లావాదేవీల సమయాలను అందుకు అనుగుణంగా పొడిగించినట్టు తెలిపింది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ సత్యనారాయణ గార్డెన్స్లో మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరై మాట్లాడుతూ ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు అని, రాష్ట్రానికి సంబంధం లేదని అన్నారు. బీజేపీకి 300 సీట్లు వస్తాయని, దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కేసీఆర్కు 16 సీట్లు ఇస్తే ఏమీ చేయలేడని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశానికి ప్రధానమంత్రిగా ఆయన 6 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాంగ్రెస్ చేసినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని మీకు హృదయపూర్వకంగా చేస్తాను. ఇంత ఉత్సాహంతో నేను అంత పెద్ద ముందుకు వచ్చిన ఎంతక అందరూ చెప్పినట్టు ఇద్దరిని గడగడలాడించినామంటే నాది కాదు, మా కార్యకర్తలు మా సోదరులు అందరూ ఇది. ఇప్పుడు కూడా మన దగ్గర ముస్లిం సోదరులు చాలా మంది వస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చారు మన గల్లీబాయి గారు 10 మంది ముస్లిం సోదరులు వచ్చారు. నరేంద్ర మోడీ ప్రేమ లేదు, నరేంద్ర మోడీ చూసారు ఓట్లేదని చాలా మంది ముందుకు వస్తారు. మనం కొద్దిగా కష్టపడి అందరము కింది స్థాయికి వెళ్ళిపోయి భూ స్థాయిలో అందరం కష్టపడితే మనం చేయగల పార్లమెంట్ గెలిపించుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మనం నరేంద్ర మోడీ మన గురించి కష్టపడుతున్న ఏదైనా సరే మనము 10 రోజులు కష్టపడితే మన దేశానికి సేవ చేసినాక మన మనసులో అందరం అనుకొని ముందుకు వచ్చి అందరూ కష్టపడతారు అనుకుంటున్నాం. మరొకసారి మీరందరూ మనం ఈ కార్యక్రమం అయిపోయాక భూ స్థాయిలో కొంతమందికి మెసేజ్ రాలేదు, కొంతమంది చెప్పలేనట్టు అది కొంచెం మర్చిపోవాలని మన నరేంద్ర మోడీ నుంచి అందరూ కష్టపడతారని చెప్పుతూ సెలవు తీసుకుంటాం. భారత్ మాతాకి రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఒక యుగ పురుషుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉంటే అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటే ఈ దేశం ప్రపంచ సమాజం ముందు ఏ మాత్రం కూడా దేయి అనకుండా మన అప్పులు తీరుస్తూ భారతదేశమే ఈనాడు ఇతర దేశాలకు అప్పులు ఇచ్చేటువంటి దేశంగా తీర్చిదిద్దారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మనవి చేస్తాం. ఇక కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో దేవనకొండలో గుమ్మనూరు వైఎస్ఆర్సీపీ నేత జయరాంకు ప్రజలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు చంద్రబాబు పాలనలో నేను మీకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాను. 5 సంవత్సరాలు చాలా దురదృష్టంలో గడిచింది. రేపు 11న జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబుకు చరమ గీతం పాడాని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున జగన్ రావాలి, జగన్ కావాలి అనే స్వాగతం పలికారు. ఏప్రిల్ 11 వచ్చేసింది. ఫ్యాన్ గాలి వీస్తుంది. సైకిల్ పంచర్ అయిపోతుంది. ఫ్యాన్ దెబ్బకి సైకిల్ పంచర్ అయిపోతుంది. కాబట్టి అందరూ కేవలం 10-11 రోజులు మాత్రమే ఎలక్షన్ ఉంది. కేవలం మీరు 11 రోజులు మీరు కష్టపడండి. మంచి రోజులు వస్తాయి. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. మన కుటుంబాలన్నీ బాగుపడతామని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాం. ఈ రోజు చంద్రబాబు పరిస్థితి 5 సంవత్సరాల నుండి కరువు కాటన్లతో పోయింది. ఏ ఒక్క రైతన్నా బాగా పడ్డాడా అని చెప్పి నేను అడుగుతున్నా. లేదు, చదువుకున్న విద్యార్థి ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నా. లేదు. ఇక కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ కుమారుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి వెలముకూరు, కూకటికొండ, సింగాపురం, అలారుద్దీన్ని, కుంకనూరు, పొట్లపాడు మరియు కొత్తపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్య మరియు రోడ్ల సమస్యలు, గృహాలు మరియు పింఛన్ సమస్యలు ఉన్నాయని, వీటన్నిటిని అధికారంలోకి రాగానే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. ప్రజలు ఆలూరు టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు కోరారు. మేము ఎక్కడ పోయినా మా తెలుగుదేశం పార్టీకి జనాలు ప్రమాదం పడుతున్నారు. రేపు వచ్చే ఎలక్షన్లో మెజారిటీ సీట్లు మేమే గెలుస్తున్నాం. రేపు మళ్ళీ వచ్చి అధికారం వచ్చిన మా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పోయినా జనాలు ప్రమాదం పడుతున్నారు. మాకు ఆ సమస్యలు, ఈ సమస్యలు అని చెప్తున్నారు. అవన్నీ మేము తీరుస్తాం. సార్, టీడీపీ ఎలక్షన్లో ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేస్తుంది? ఏ అంశాలపైన విడుదల చేస్తుంది? అది మీకైతే బస్సులో రావడం జరిగిందమ్మా. ఇక్కడ బస్సులో రావడానికి చూడడం జరిగింది. అది పార్టీ వాళ్ళని అడగండి, పార్టీ పెద్దలను అడగండి. నాకు
ఇక మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి పలు గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు. కందుకూరు, నేదునూరు, తుమ్మలూరు, మన్సాన్పల్లి గ్రామాల్లో కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన కూడలిలో ప్రసంగాలు చేసి టీఆర్ఎస్ కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మరియు కొత్త మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతటి మిట్టడి ఎండలో కూడా ఇంతసేపు అందరూ ఆదరాభిమానాలు చూపినందుకు కృతజ్ఞుని. ఇంత ఆదరాభిమానాలు చూపెడుతుంటే తెలుస్తుంది మీరందరూ నాకే ఓటేస్తారని. అవునా కాదా? మీ అందరికి సభాముఖంగా చెప్తున్నాను, నన్ను ఓటేసి గెలిపించి పార్లమెంట్ పంపండి. మీకు ఎప్పుడు ఎల్లవేళ రుణపడి ఉంటాను, అభివృద్ధిలో చేతనిస్తాను, అందుబాటులో ఉంటాను. కేసీఆర్ గారు ఎంతో కష్టపడి తెచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ దిశ చేసేందుకు ఎన్నో పథకాలు పెట్టారు. అన్ని పథకాలు మీ ఊరికి వచ్చాయి, అందరి కడుపులు నిండినాయి, అందరి గడప తాకింది. అవునా? అందుకే మనం ఎన్నెన్నో సీట్లు గెలిపించి సార్కి ఇచ్చినాం. సవితక్క కూడా మనతోటి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చూసి అక్క కార్తీక్ బాబు ఇద్దరు, ఎందుకంటే రాబోయే అభివృద్ధి కాలం కాబట్టి అభివృద్ధితో చేయిద్దామని చెప్పి మన పార్టీకి వచ్చారు. చాలా సంతోషం. ఇక అందరం ఒకటైదాం, ఏకమైదాం, అందరం కారు గురించే పోటీ చేద్దాం. ఇక భువనగిరి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ని గెలిపించాలని కోరుతూ తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 340 మంది నాయకులను, కార్యకర్తలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ప్రచార ర్యాలీలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు ఆదరణ పెరుగుతుందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని జోస్యం చెప్పారు. బూర నర్సయ్య గౌడ్ను అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్తో పాటు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెల రామకృష్ణారెడ్డి, స్థానిక టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ఊహించిన పద్ధతిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిన, మళ్ళీ మీకు ఒకసారి మీ ముందు మీ ఆశీర్వాదం వచ్చిన మన గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు రామకృష్ణారెడ్డి గారు, ఎంపీపీ పోల్సు లక్ష్మి గారు, మేఘారెడ్డి గారు, యాకూబ్ రెడ్డి గారు, జంగసీని గారు, వెంకన్న గారు, పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు, ధర్మేందర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు, శంకరమ్మ గారు, కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులైన అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆటిపాముల వద్ద కారు టైరు పేలిపోవడంతో రోడ్డు మధ్యలోనే డివైడర్ను ఢీకొని కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా ఒకే కుటుంబ సభ్యులు, విజయవాడ వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆర్టికల్ 370పై సంచలన వ్యాఖ్యలు చేసిన జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. 370 ఆర్టికల్ తొలగిస్తే భారత్తో జమ్మూ కాశ్మీర్కు బంధం ముగిసినట్లే అన్న మెహబూబా ముఫ్తీ. కియా మోటార్ కంపెనీ ఏపీకి రావడానికి కారణం ప్రధాని మోదీ అన్న జగన్మోహన్ రెడ్డి. కాదు నన్ను నమ్మి కియా మోటార్ కంపెనీ ఏపీకి వచ్చిందన్న చంద్రబాబు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఇసుక, మట్టి అన్ని దోచేస్తారన్న వైసీపీ నేత మోహన్ బాబు. సుపరిపాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలన్న కలెక్షన్ కింగ్. టీఆర్ఎస్ కు 16 స్థానాలు ఇస్తే ఏం సాధిస్తారన్న డీకే అరుణ. ఇప్పుడున్న 13 స్థానాలతో ఏం సాధించారో తెలపాలన్న బీజేపీ నేత లక్ష్మణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.